వ్యూవర్స్, ఈ టెస్టోస్టిరాన్ రీప్లేస్మెంట్ గురించి చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఎప్పుడు టెస్టోస్టిరాన్ని మనం పెంచగలము, న్యాచురల్గా పెంచగలము, ఎప్పుడు మెడిసిన్స్తో ఇంప్రూవ్ చేయగలము, ఎప్పుడు టెస్టోస్టిరాన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకోవాలి. సో ముఖ్యంగా ఏమవుతుందంటే టెస్టోస్టిరాన్ రీప్లేస్మెంట్ తీసుకుంటే ఏమవుతుంది అనేది మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాము. ఎప్పుడు ఎక్కువగా రీప్లేస్మెంట్ తీసుకున్నప్పుడు మన బాడీలో న్యాచురల్ టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ చాలా వరకు తగ్గిపోతుంది, అంటే సప్రెస్ అవుతుంది. అంటే మనం ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఈ మెడిసిన్ రూపంలో టెస్టోస్టిరాన్ తీసుకున్న రోజు మాత్రమే టెస్టోస్టిరాన్ ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది అని మనకు చాలా వరకు. ఒకవేళ టెస్టోస్టిరాన్ తీసుకున్నా కూడా మళ్ళీ నార్మల్ చేయడానికి మళ్ళీ మెడికేషన్స్ వాడాల్సి ఉంటుంది. సో చాలా మందికి ఏంటంటే అసలు ఈ టెస్టోస్టిరాన్ తీసుకుంటే మగతనానికి ప్రాబ్లమా, మగతనం కంప్లీట్గా దెబ్బతింటుందా అని అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా అది వాళ్ళు భయపడే విధానం, అంటే యాక్చువల్గా అక్కడ జరిగే ప్రాబ్లం వేరు, వీళ్ళు భయపడేది వేరు. ఎప్పుడు కూడా టెస్టోస్టిరాన్ తీసుకున్నప్పుడు మగతనం దెబ్బతిందు, ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, కానీ న్యాచురల్గా హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అంటే మన బాడీకి మనం బయట నుంచి టెస్టోస్టిరాన్ ఇస్తున్న రోజులు అది న్యాచురల్గా మన బాడీలో ఇంటర్నల్ ప్రొడక్షన్ని తగ్గించేస్తుంది. సో మనం ఇంజెక్షన్ ఇచ్చిన రోజులు బాగుంటుంది, ఇంజెక్షన్ ఆపేస్తూనే మళ్ళీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అంతే తప్ప మొత్తం మగతనం టోటలీ దెబ్బతిన్నము, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడము అలాంటివి ఉండవు. ఇదైతే ఆ హార్మోన్ మనం ఇచ్చిన రోజులు బాగుంటుంది. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం టెస్టోస్టిరాన్ రీప్లేస్మెంట్ ఇవ్వగలము, ఏ ఏజ్లో వాళ్ళకి టెస్టోస్టిరాన్ ఇవ్వకూడదు అనేది ముఖ్యం. ఇప్పుడు ఎవరికైతే పెళ్ళి కాలేదో, ఎవరికైతే పెళ్ళయి పిల్లల కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు జనరల్గా టెస్టోస్టిరాన్ని తీసుకోకూడదు. ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళు, 2 పిల్లలు ఉండి నాకు పిల్లలు చాలు అనేవాళ్ళు టెస్టోస్టిరాన్ ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు జనరల్గా. దానివల్ల ఎందుకంటే మనకు మెయిన్ టెస్టోస్టిరాన్ వల్ల మెయిన్ సైడ్ ఎఫెక్ట్ స్పెర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. పెళ్లి కాని వాళ్ళలో ఏమవుతుందంటే బాగా తక్కువ ఉందనుకోండి టెస్టోస్టిరాన్, ఒకసారి ఒక ఇంజెక్షన్ ఇస్తాము కొంచెం పెరగడానికి, మళ్ళీ న్యాచురల్ వేలో దాన్ని ఇంప్రూవ్ చేస్తాం. అంతేగాని లైఫ్ లాంగ్ ఇవ్వకూడదు, టెస్టోస్టిరాన్ అనేది ఇవ్వకూడదు. పెళ్ళయి పిల్లలు ఉన్న వాళ్ళకు మనం టెస్టోస్టిరాన్ మనము ఇంజెక్షన్ రూపంలో ఇచ్చినా కూడా, అంటే వాళ్ళ బాడీలో ప్రొడక్షన్ తక్కువ ఉందనుకోండి, మనం అప్పుడప్పుడు ఇచ్చుకుంటూ పోతే వాళ్ళ హార్మోన్ లెవెల్స్ బాగుంటాయి. హార్మోన్ లెవెల్స్ బాగున్నాయి అంటే జనరల్గా సెక్షువల్ ఫంక్షన్ కూడా బాగుంటుంది. ఇవన్నీ మనము రెగ్యులర్గా తీసుకోకూడని ఇంజెక్షన్స్. బట్ ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, సో నాకేమీ ఇప్పుడు ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు మటుకు తీసుకోవచ్చు. కొంతమందికి చిన్న టెస్టిస్తో పుట్టిన వాళ్ళు ఉంటారు, అంటే టెస్టిస్ చాలా చిన్నది ఉంది, అసలు టెస్టోస్టిరాన్ ఉత్పత్తి చేయలేనంత తక్కువగా ఉంటుంది. వాళ్ళకు టెస్టోస్టిరాన్ 1 కన్నా తక్కువగా ఉండడము, లేదా 1.5 అలా ఉండడము, 1.5 కన్నా తక్కువగా ఉండడము అని ఉంటుంది. వాళ్ళకు న్యాచురల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది సరిపోదు. అంటే అంత చిన్న టెస్టిస్ ఎంత ప్రొడ్యూస్ చేసినా కూడా మన బాడీకి సరిపోయేంత టెస్టోస్టిరాన్ ఉత్పత్తి చేయలేదు, కాబట్టి వాళ్ళు తీసుకున్న తప్పులేదు. బట్ ఎప్పుడు అంటే ఒకసారి పిల్లలు పుట్టిన తర్వాత అలాంటివి తీసుకున్నా మనకు ప్రాబ్లం లేదు. సో పిల్లలు కావాలనుకునే వాళ్ళు, పిల్లల కోసం ఇంకా పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళైన తర్వాత పిల్లలు కనాలి అనుకునే వాళ్ళు టెస్టోస్టిరాన్ని మనం తీసుకోకూడదు. అంటే టెస్టోస్టిరాన్ని ఎటువంటి ఫామ్లో టెస్టోస్టిరాన్ జెల్స్ ఉన్నాయి, సెర్నోస్ జెల్ అని, తర్వాత ఆండ్రోటాస్ జెల్ అని, తర్వాత టాబ్లెట్స్ ఉన్నాయి, టెస్టోస్టిరాన్ టాబ్లెట్స్ ఉన్నాయి, టెస్టోస్టిరాన్ ప్యాచెస్ వస్తున్నాయి, టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్స్, ఇవన్నీ తీసుకోకూడదు. ఒకవేళ పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళకు టెస్టోస్టిరాన్ తక్కువ ఉంది అంటే వాళ్ళకు క్లోమిఫిన్ కానీ హెచ్సిజీ ఇంజెక్షన్స్ కానీ ఇటువంటి ఇంజెక్షన్స్ ఇచ్చి మనము టెస్టోస్టిరాన్ని న్యాచురల్గా పెరిగేట్లు మనం చేస్తాం. ఓకే అండి.